సార్ ఇప్పుడు ఇది ఏ క్లాస్ వాళ్ళకి ఏ క్లాస్ నుంచి యూజ్ అవుతుందంటారు? ఇది 8th క్లాస్ నుంచి 12th క్లాస్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు. జస్ట్ ఇది ఆన్లైన్ సెషనే. 20 సెషన్స్ ఉంటాయి అంతే. దీంట్లో ఒక 5 లైవ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. దీన్ని ఏమిటంటే ఆ మార్పుని చూపించడానికి మేము ఏం చేస్తామంటే వైబ్ కోడింగ్ను ఉపయోగించుకుని, సో కోడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఈ స్కిల్స్ పెరిగితే కోడింగ్ను ఉపయోగిస్తే మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వర్చువల్ ప్రపంచం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు దీని మీద కమాండ్ వస్తే రేపొద్దుట ఏఐ వచ్చింది, కోడింగ్ అనేటువంటిది ఆటోమేటిక్గా రాస్తుంది, ఆటోమేటిక్ కరెక్ట్ చేస్తుంది అంటున్నారు. కానీ మనకు అనుగుణంగా రావాలి అంటే దీని మీద బిగ్ ఐడియా ఎవరికైనా ఉండాలి. సో ఇప్పుడు ఈ చేంజెస్ కావాలి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకుండా మీరు చేంజెస్ ఎలా చేస్తారు? చేయలేరు కదా. ఈ ఏఐ టూల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన పనిని తగ్గించేటువంటివి. కానీ మనకు అంటూ ఐడియా లేకపోతే వాటిని మీరు ఎలా ఉపయోగిస్తారు? ఇప్పుడు నాకు ఈ ఫోన్ ఉపయోగించేటువంటి ఐడియా లేదనుకోండి, ఫోన్ ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? ఆ ఫోన్ చాలా పనులు చేస్తుంది, కానీ దాన్ని జాగ్రత్తగా వాడుకునేటువంటి బ్రెయిన్ నాకు ఉండాలి కదా. అంటే ఆ విధంగా ప్రపంచం మారుతుంది కాబట్టి ఆ విధంగా బ్రెయిన్ రెడీ చేయటం చిన్నప్పటి నుంచి. దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ జరుగుతాయి పిల్లలకంటే, ఎప్పుడైతే ఈ ఆలోచన వాడు మైండ్లో పడిందో వాడు నేర్చుకునే ప్రతిదీ కూడా వాడు అల్టిమేట్ గోల్కి లింక్ చేయగలుగుతాడు. మీరు అంటుంటారు కదా, ఇప్పుడు జనరల్గా మొబైల్ అడిక్షన్ ఉంది, డోపమైన్ ఐజాక్ ఉంటుంది. అంటే ఆ రీల్స్ చూసినప్పుడు, మీకు కావాల్సినటువంటి వీడియోలు చూసినప్పుడు అదే పనిగా ఒకదాని తర్వాత ఒకటి అదే చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. రైట్, వాళ్ళు దాని నుంచి బయటకు రాలేకపోతారు గంటల తరబడి. రైట్, అంత అటాచ్ అయిపోతారు. సో మరి అది మనం కంప్లీట్గా ఫోన్ని తీయలేము వాళ్ళ దగ్గర నుంచి. ప్రపంచం దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్, రైట్, ఈ డివైజెస్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు చేసే పని దాంట్లో మిళితమైపోయి ఉన్నటువంటి అప్పుడు దాన్ని సెపరేట్గా నేను ఉంటాను అంటే అది జరగనటువంటి పని. రైట్, సో మరి అలాంటప్పుడు మనకున్నటువంటి మార్గం ఏమిటి? దాన్ని ఏ విధంగా వైజ్గా ఉపయోగించాలనేటువంటిది మనకున్నటువంటి మార్గం. రైట్, సో దానికి మైండ్ని రెడీ చేయటం.